వెల్కమ్ టు షర్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో మెరూన్ కలర్ లెమన్ ఎల్లో మలై మెక్రమ్ యూజ్ చేసి 3.5 mm నీడిల్ తోటి బ్యాగ్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ మెరూన్ కలర్ మెక్రమ్ తీసుకుంటున్నాను. సింగిల్ క్రోషెట్ చైన్స్ 1 2 35 చైన్స్ స్టిచ్ చేశాను. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. లాస్ట్లో కొంచెం ప్రెస్ అయినట్లు ఉంటుంది. ఈ చైన్ చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ చైన్ ప్లేస్ నుంచి చూసుకుని వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడలు తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడలు తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్ స్టిచ్ చేయాలి. సేమ్ ప్రాసెస్లో 6 rows స్టిచ్ చేశాను. 2 sides రో మిడిల్ నుంచి 1 time, 2 rows మిడిల్ నుంచి 1 time స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 sides ఎవరి చైన్ నుండి 1 time నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేయాలి. కార్నర్స్లో కార్నర్ చైన్, దానికి ముందున్న చైన్ నుంచి 2 times నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్, కార్నర్ చైన్లో 2 times, సేమ్ చైన్ నుంచి మిగిలిన చైన్స్ 1 time నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఫోర్ కార్నర్స్లో కూడా సేమ్ ఇలానే కార్నర్ చైన్లో 2 times, దానికి ముందున్న చైన్ నుండి 2 times. మెరూన్ కలర్ మెక్రమ్ తోటి 2 rows సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి థర్డ్ రోకి ఎల్లో కలర్ మెక్రమ్ యాడ్ చేస్తున్నాను. స్టార్టింగ్ చైన్ నుంచి వన్ చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేస్తున్నాను. సెకండ్ చైన్లో 2 chains నుంచి నీడలు తీసుకుని 1 time సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి 2 chains తీసుకుని సేమ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 chain స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి 1 time సింగిల్ క్రోషెట్, 2 chains తీసుకుని సేమ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్,
ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి సేమ్ ఇలానే 1 సింగిల్ క్రోషెట్, 2 చైన్స్, 1 సింగిల్ క్రోషెట్. ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేశాను 4 సైడ్స్. లాస్ట్లో ఫస్ట్ చైన్ స్కిప్ చేసి స్టార్టింగ్ చైన్ రీప్లేస్ నుంచి నీడిల్ వేసుకుంటాను. 1 సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి 2 చైన్స్ తీసుకుని స్టార్టింగ్ చైన్ నుంచి మెరూన్ కలర్ తీసుకుంటున్నాను. మెరూన్ కలర్ తీసుకుని స్లిప్ స్టిచ్ తీసుకున్నాను. దీంతో ఫస్ట్ రో ఎల్లోతో స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రోకి మెరూన్ కలర్ తోటి స్టిచ్ చేస్తున్నాను. మెరూన్ కలర్ మెక్రమ్ తోటి 1 చైన్ తీసుకుని 2 చైన్స్ గ్యాప్ నుంచి సింగిల్ క్రోషెట్, 2 చైన్స్ తీసుకుని సేమ్ ఇదే చైన్ నుంచి సింగిల్ క్రోషెట్. మిడిల్ నుంచి తీసుకోవాలి నీడిల్. 1 సింగిల్ క్రోషెట్, 2 చైన్స్, 1 సింగిల్ క్రోషెట్. Two chains, single crochet. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి 4 సైడ్స్ స్టార్టింగ్ చైన్, సింగిల్ క్రోషెట్ తీసుకుని 2 చైన్స్, నెక్స్ట్ స్టార్టింగ్ చైన్ ఈ చైన్ నుంచి నీడిల్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ రోకి ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నాను. ఎల్లో కలర్ యాడ్ చేసి వన్ చైన్ తీసుకుని 2 చైన్స్ గ్యాప్ నుంచి నీడిల్ తీసుకుని 1 సింగిల్ క్రోషెట్, 2 చైన్స్, 1 సింగిల్ క్రోషెట్. టూ చైన్స్ తీసుకుని సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ రోకి మెరూన్ కలర్, నెక్స్ట్ ఎల్లో కలర్. ఇలా ఆల్టర్నేట్గా తీసుకుని ఎంత హైట్ వరకు అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నామో అంత హైట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఎల్లో కలర్ మ్యాక్రమ్ తోటి 10 రోస్ స్టిచ్ చేశాను. మెరూన్ కలర్ తోటి 9 రోస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ స్టార్టింగ్ చైన్లో నుంచి మెరూన్ కలర్ మ్యాక్రమ్ తీసుకుంటున్నాను. వన్ చైన్ తీసుకుని డిజైన్ మిడిల్ నుంచి 1 సింగిల్ క్రోషెట్, 2 డిజైన్స్ గ్యాప్ నుండి 1 సింగిల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని ఇక్కడ నుంచి సింగిల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని 1 సింగిల్ క్రోషెట్, 1 చైన్ మిడిల్ నుంచి
1 సింగిల్ క్రోషెట్. ఇలా స్టిచ్ చేసుకోవాలి రౌండ్గా. 1 రో స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్లో అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని 2 చైన్స్లో ఇన్సైడ్ అన్న చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేయాలి. ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో బేస్ దగ్గర నుంచి పైకి స్టిచ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇలానే అవుట్ సైడ్ అన్న చైన్ లీవ్ చేసి ఇన్సైడ్ అన్న చైన్ నుంచి మాత్రమే నీడిల్ తీసుకుని స్టిచ్ చేశాను. సింగిల్ క్రోషెట్లో ఇలా 2 రోస్ స్టిచ్ చేశాను. హ్యాండిల్ స్టిచ్ చేయడానికి 3 చైన్స్ తీసుకుంటున్నాను. కరెక్ట్గా అర్థమవుతుందని ఇలా పిన్స్ చేశాను. 3 చైన్స్ హ్యాండిల్ స్టిచ్ చేసి మిడిల్లో 12 చైన్స్ లీవ్ చేశాను. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ 3 చైన్స్ హ్యాండిల్ స్టిచ్చింగ్కి మిడిల్లో 12 చైన్స్ లీవ్ చేశాను. ఈ 2 చైన్స్ ఈక్వల్గా రావడానికి 30 చైన్స్ వస్తాయి. ఈ 3 చైన్స్ లీవ్ చేసిన తర్వాత ఈ లాస్ట్ చైన్ నుంచి మిడిల్లో, ఈ లాస్ట్ చైన్ నుంచి మిడిల్లో 30 చైన్స్ 2 సైడ్స్ లీవ్ చేశాను. ఇప్పుడు హ్యాండిల్ స్టిచ్చింగ్కి థర్డ్ రోకి సింగిల్ క్రోషెట్లో పిన్ చేసి లాస్ట్ చైన్ 3rd చైన్ వరకు స్టిచ్ చేసి స్టాప్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి బాస్కెట్. ఇక్కడ 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకుని స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ చైన్, సెకండ్ చైన్, 3rd చైన్ నుంచి కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని మళ్ళీ టర్న్ చేసుకోవాలి. మిడిల్ చైన్ నుంచి 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్, లాస్ట్లో ఈ ప్లేస్ నుంచి సింగిల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని మిడిల్ చైన్ నుంచి 2 చైన్స్ నుంచి లాస్ట్ ప్లేస్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. పిన్ తీసేసుకుని 1 చైన్ తీసుకుని బాస్కెట్ టర్న్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 25 రోస్ స్టిచ్ చేశాను. 25 రోస్ కౌంట్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోవాలి. 1 ఇది చూసుకుంటే సరిపోతుంది, ఈజీగా కౌంట్ చేసుకోవచ్చు. 1 2 3 4 అట్లా. స్టాప్ చేసేటప్పుడు ఇలా చూసుకుని ఈ నాట్ ఈ సైడ్కి ఉండేలాగా సెట్ చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు స్టాప్ చేసుకోవాలి. పిన్ చేసుకున్న 3 చైన్స్లో ఫస్ట్ చైన్ నుంచి ఫస్ట్ చైన్ తీసుకోవాలి. మిడిల్ చైన్ నుంచి హ్యాండిల్ మిడిల్ చైన్ తీసుకోవాలి. టూ చైన్స్ నుంచి తీసుకోవాలి నీడిల్. స్లిప్ స్టిచ్ తీసుకున్నాను. 3rd చైన్ నుంచి లాస్ట్ చైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. 2 సైడ్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు
మిగిలిన చైన్స్ సేమ్ ఇలానే సింగిల్ క్రోషెట్లు ఈ సైడ్ ఉన్న చైన్ నుంచి నీడలు తీసుకొని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా స్టిచ్ చేయాలి. ఇలా 2 సైడ్స్ హ్యాండిల్స్ స్టిచ్ చేసి స్టార్టింగ్ చేయాలి. స్లిప్ స్టిచ్లో అటాచ్ చేసుకోవాలి. కట్ చేసి ఇలా నాట్ తీసుకోవాలి. టైట్గా వచ్చేలాగా ఇలా నాట్ తీసుకుని ఇలా ఇన్ని సైడ్ తీసుకోవాలి. ఇక్కడ నాట్ తీసుకుని ఇలా చేస్తే ఎప్పటికీ ఊడిపోకుండా ఉంటుంది. ఇది సేమ్ కలర్లో తీసుకుంటే కలిసిపోతుంది సపరేట్గా తెలియకుండా. ఇక్కడ ఇది కాల్ చేసేయాలి. ఇలా తీసుకోవాలి. మెజర్మెంట్లో చూస్తే హైట్ 7 inches, లెంత్ 10 inches, విడ్త్ 4.5 inches వస్తుంది. హ్యాండిల్స్ కూడా కొంచెం పొడవుగా స్టిచ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.